ఇంటీరియర్ వర్క్ అని అంటే చాలామంది చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ దాని బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటుంది. మార్నింగ్ 8కి కూడా అదే సైట్ గురించి ఆలోచించాలి, ఈవినింగ్ 8కి కూడా అదే సైట్ గురించి ఆలోచించాలి. దీని బిట్వీన్లో కాల్స్, డ్రాయింగ్స్, చేంజెస్ అండ్ ఇవన్నీ ఒక్కసారి కూడా సేమ్ డే మాత్రం అస్సలు రిపీట్ కాదు. క్లయింట్ చెప్పేది ఒకటి, బట్ సైట్లో అయ్యేది ఇంకొకటి. వాల్స్ ఏవి స్ట్రైట్గా ఉండవు, టైం కూడా కరెక్ట్గా ఉండదు. మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మేనేజ్ చేసుకుంటూ సైట్ని అయితే కంప్లీట్ చేయాలి. క్లయింట్ అడిగేది ఒకటే, డెడ్ లైన్ గుర్తుంది కదా అని చెప్పేసి. దీని వెనక కార్పెంటర్ లేట్, మెటీరియల్ పెండింగ్, ఎలక్ట్రీషియన్ బిజీ. ఈ స్టేజ్లో గివప్ చేయడం చాలా ఈజీ, కానీ కంటిన్యూ చేయడమే డిసిప్లిన్ అని చెప్పేసి నేను అంటాను. చాలామంది ఇంటీరియర్స్ అనగానే వుడ్ వర్క్ అంతే అని చెప్పేసి అనుకుంటారు. అంతేకాదు, దీని బ్యాక్ సైడ్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. లైక్ ఫాల్ సీలింగ్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, పెయింటింగ్ ఉంది, గ్లాస్ వర్క్ ఉంది. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయితేనే హ్యాండ్ ఓవర్ దగ్గరలో ఉంది. సో ఇక్కడెక్కడ ఏం మిస్ అయినా కూడా క్లయింట్కి మనకి మధ్యలో ఉన్న రిలేషన్ మాత్రం కన్ఫామ్గా బ్రేక్ అయిపోతుంది. సో బట్ మనమైతే కష్టపడేది వాళ్ళ ఇంటి గురించి, బట్ అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో మీకు ఇది రియల్గానే నేను చెప్పిందంతా నిజమా అనిపిస్తే మాత్రం కామెంట్ బాక్స్లోకి వెళ్ళి రియల్ అని చెప్పేసి మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.